ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న పాలన ఏమిటి అని చెప్పి ఏ చిన్న పిల్లాడిని అడిగినా కూడా ఈరోజు రాష్ట్రంలో చెప్పగలుగుతున్నాడు. ఎన్నికలప్పుడు ఆయన చెప్పిన మాటలు చూస్తే జగన్ ఇచ్చేటివి అన్నీ చేస్తాను, కాక సూపర్ 6 సూపర్ 7లు అని చెప్పాడు. ఎన్నికలు అయిపోయాయి, చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో చెత్తబుట్టలోకి వెళ్ళిపోయింది. కరెక్ట్గా ఇవే మాటలు ఎన్నికలప్పుడు మొత్తుకొని చెప్పిన ప్రతి మీటింగ్లో. చంద్రబాబు నాయుడు గారిని నమ్మడము అని అంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే స్వామి అని చెప్పి మొత్తుకొని చెప్పిన నేను ఎన్నికలకు ముందు. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారి అబద్ధాలకు మోసాలకు ఏదో పొరపాటున కాస్త తలొగ్గడం జరిగింది. ఈరోజు ఎన్నికలు అయిపోయాయి, 2 ఏళ్ళు అయిపోయింది, 3వ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టినాడు. ఇక మిగిలినటి 2 బడ్జెట్లు. ఈరోజు పరిస్థితి ఏమిటి అని చెప్పి చూస్తే జగన్ ఉన్నప్పుడు ఇస్తా ఉన్న అన్ని స్కీములు రద్దయిపోయినాయి. జగన్ ఇస్తాడన్న స్కీములు కాక సూపర్ 6 సూపర్ 7 అన్నోడు ఎన్నికలు అయిపోయిన 2 ఏళ్ళ తర్వాత పరిస్థితి ఏమిటి అని చెప్పి చూస్తే జగన్ ఇస్తా ఉన్న స్కీములన్నీ పూర్తిగా రద్దయిపోయినాయి. ఈయన సూపర్ 6 సూపర్ 7 అని చెప్పి ఇస్తాననేటివన్నీ కూడా మోసాలుగా తేలిపోయినాయి. మన హయాంలో మనం దాదాపుగా 3,30,000 కోట్ల రూపాయలు మనం అప్పులు తెస్తే 5 ఏళ్ళు కలిపి 3,30,000 కోట్లు అప్పు చేస్తే అందులో 2,73,000 కోట్లు నేరుగా బటన్లు నొక్కడం, నా అక్క చెల్లెమ్మల కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం. ఏకంగా 2,73,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఆధార్ నెంబర్లతో సహా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్లతో సహా మనం చెప్పగలుగుతాం ఎవరెవరికి దగ్గర ఎంతెంత డబ్బులు పోయినాయని చెప్పి. చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్ళు కూడా గడవక మునిపే ఆయన చేసిన గ్రాస్ అప్పులు, ఆయన చేసిన కాంట్రాక్టెడ్ అప్పులు ఇవి చూస్తే 3,37,000 కోట్లు దాటిపోయినాయి. కానీ జగన్ చేస్తా ఉన్న స్కీములు లేవు, ఈయన ఇస్తానన్న సూపర్ 6 లేదు, సూపర్ 7లు లేవు. మరి డబ్బంతా ఏమవుతా ఉంది, ఎవరి జోబులు లేకపోతా ఉంది? ఇది నిజంగా ప్రతి ఇంట్లో కూడా చర్చనీయాంశంగా మారింది. జగన్ ఎలా చేయగలిగినాడు, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎందుకు చేయలేకపోతా ఉన్నాడు అని. కారణం చాలా సింపుల్. చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరుగుతూ ఉన్నది ఏమిటి అని అంటే దోచుకోవడము, పంచుకోవడము, తినుకోవడము. డిపిటి దోచుకోవడము, పంచుకోవడము, తినుకోవడం ఇది జరుగుతూ ఉంది. అదే జగన్ హయాంలో ఏం జరుగుతూ ఉన్నది, బటన్లు నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలోకి నేరుగా వెళ్ళిపోతూ ఉండేది. తేడా అంతకన్నా ఇంకేం లేదు. రాష్ట్రానికి సంబంధించి రావాల్సిన రాబడులు, రాష్ట్రానికి సంబంధించి రావాల్సిన ఆదాయాలు ఈరోజు రాష్ట్రానికి రావడంలా. రాష్ట్ర ఖజానాకి ఈ డబ్బులు రాకుండా చంద్రబాబు నాయుడు గారి జోబుల్లోకి, ఆయన ఎమ్మెల్యే వాళ్ళ జోబుల్లోకి, వాళ్ళ బినామీల జోబుల్లోకి, వాళ్ళ మనుషుల జోబుల్లోకి ఖజానాకు రావాల్సిన డబ్బులు పక్కదోవ పడతా ఉన్నాయి. ఈరోజు ఎక్కడ చూసినా కూడా అవినీతి. లిక్కర్ దగ్గర నుంచి మొదలు పెడితే, గ్రామాల్లో లిక్కర్ మాఫియా దగ్గర నుంచి మొదలు పెడితే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు రాష్ట్రానికి రావు. ఎంఆర్పి రేటు కన్నా 20 రూపాయలకు 10 రూపాయలు ఎక్కువ రేటుకు అమ్ముతూ ఉన్నారు. డబ్బు ఎక్కడికి పోతా ఉంది అని అంటే గవర్నమెంట్కి రావడంలా, వీళ్ళ జోబీల్లో నుంచి గవర్నమెంట్కి రావాల్సిన డబ్బులు వీళ్ళ జోబీల్లోకి పక్కదారు. లిక్కర్ మాఫియా దగ్గర నుంచి మొదలు పెడితే ఇసుక, మట్టి, సిలికా, క్వాడ్సు, లాటరైటు, గ్రెనైటు, ఇవే కాదు అధిక రేట్లకు పీపీఏలు, పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు. మనం ₹2.49 మనం రైతులకు మేలు జరగాలని 25 ఏళ్ల పాటు రైతులకు ఉచిత కరెంటు ఖచ్చితంగా ఉండాలి అని, దాన్ని ప్రభుత్వం మీద భారం పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ₹2.49కే మనం పీపీఏ చేస్తే నానా యాగి చేసిన వాళ్ళు ఈరోజు చూస్తే పీపీఏలు ఏ రేటుకి చేస్తూ ఉన్నారు.